సో స్మాల్ లాసెస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద గేమ్. బిగ్ లాసెస్ అవుట్ ఆఫ్ ద గేమ్. ఎన్నిసార్లు అకౌంట్ బ్లో చేసుకుంటాం ఈ వల్లే. ఇలాగే కదా బ్రో. యెస్ రివెంజ్ బ్రో. ట్రేడింగ్, ఓవర్ ట్రేడింగ్, అంతే కదా. యాహ్! బ్రో. ఓకే. ఏదో సో కొంచెం క్యాపిటల్ తెచ్చుకుంటాం. అది మళ్ళీ పోగొడతాం. ఒక 4 రోజులు ప్రాఫిట్‌లో ఉంటాం. ఒకే రోజే లాస్ వస్తది. మరి నెక్స్ట్ డే ఇంకా మైండ్ సెట్‌తోనే మళ్ళీ ట్రేడ్ చేస్తాం. మళ్ళీ లాస్ అవుతాం. క్యాపిటల్ అంతా ఎగిరిపోతది. హ్మ్. మళ్ళీ క్యాపిటల్ కోసం మళ్ళీ వెయిట్ చేయాలి. అది చాలా ఇబ్బంది బ్రో ఇదంతా. హ్మ్. సో పెయిన్‌ఫుల్ ఇప్పుడు డేస్. బావుంటది బ్రో. అంటే లైక్ అది మోస్ట్ ట్రేడర్స్ ఫేస్ చేసే ఫేజ్ అనమాట అది. ఓకే. యాహ్! బ్రో. అక్కడే ఉన్నామంటే మనం ట్రేడింగ్ చేయనట్లే. ఓకే. యాహ్! బ్రో. ఇప్పుడు ఏంటి నీకు లాస్‌ని యాక్సెప్ట్ చేయాలన్నా, ప్రాఫిట్‌ని యాక్సెప్ట్ చేయగలను. మధ్యలో ఎగ్జిట్ అవ్వడం, పానిక్ ఎగ్జిట్, గ్రీడ్, ఫియర్, ఫోమో లేవు కదా! అవును బ్రో. ఓకే. అవే ఇవి తగ్గుతున్నాయి. అవి హ్మ్. యాహ్! వీటి అవి మీద బాగా ఫోకస్ చెయ్యి. యాహ్! తగ్గుతున్నాయి. యాహ్! యాహ్! ఇది కంటిన్యూ చెయ్యి. ఓకే. సో, బట్ మిమ్మల్ని హ్మ్. ఏంటంటే స్లో అండ్ స్టడీగా ఇంక్రీజ్ చేయడమే నా మెయిన్ పాయింట్. అండ్ క్రిప్టోస్ కూడా సేమ్ సైకాలజీ వర్కౌట్ అవుతది. మీరు స్మాల్ లాసెస్ ఉండాలి. ఇక్కడ ఏంటంటే బిగ్ లాసెస్ అవాయిడ్ చేస్తే స్మాల్ లాస్, స్మాల్ ప్రాఫిట్, బిగ్ ప్రాఫిట్. ఇవి మూడిటితోనే సో, మీరు ట్రేడింగ్ ఉండాలి. బిగ్ లాసెస్ అనేది యాహ్! ఉండకూడదు. అంతే. మైండ్ సెట్టే బ్రో. ఓకే. గుడ్. కీప్ కంటిన్యూ బ్రో.